అందరికీ నమస్కారం. నేను మీ తెలుగమ్మాయిని. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ముల్లంగితో. చాలా ఈజీగా చేసేయచ్చండి. జనరల్గా పిల్లలు ముల్లంగి అంటే ఇష్టపడరు, పెద్దవాళ్ళు కూడా అది స్మెల్ అనేసి అంటారు. బట్ ఇవాళ చెప్పే విధానంలో చేస్తే ఎటువంటి వాసన ఉండదు అండ్ రోటీ చపాతీతో ఇది ఈజీగా నచ్చేస్తుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ముల్లంగిని గ్రేట్ చేసి ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియను 4 పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక అందులో పోపు దినుసులు వేయాలి. కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కలిపి వేస్తున్నాను. అది వేసాక పోపు దినుసులు వేగాక ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అవి 1 నిమిషం అలా గరిటెతో తిప్పి వేగనివ్వాలి. అవి వేగుతున్నప్పుడే అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ముల్లంగిని వేసేయాలి. జనరల్గా ఇందులో నీళ్లు పిండుతారు, బట్ అలా పిండడం ఇష్టం లేక నేను అలాగే వేశాను. ఆ నీళ్ళతోనే ఉడికిపోతుంది. ఒకసారి దీన్నంతా బాగా కలిపేసి మూత పెట్టాలి. ముల్లంగిలో వాటర్ ఉండడం వల్ల మనం సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఒకసారి గరిటెతో తిప్పి చూస్తే కూర రెడీ అయిపోయింది. ఇంకా ఒకవేళ వాటర్గా ఉన్నట్లు అనిపిస్తే మూత తీసి కాసేపు అలాగే సన్నని మంట పైన ఉంచండి. ఇప్పుడు చపాతీతో, రోటీతో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. చూస్తున్నారుగా, ఇలా చపాతీతో కానీ రోటీతో కానీ లాగించేయడమే.